నన్ను ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటే బాగుండు. ఎందుకంటే ఆ పలకరింపు మనిషికి కొన్నంత అండ. అవునండి. ఆ సమయంలో నేను టిక్ టాక్ చేస్తున్నప్పుడు చాలా వేదనతో ఉండేది నా హృదయం. పైకి తెలిసేవాడిని కాదు, లోపల. అంటే మనం ఒక నిమిషం కనిపించే రీల్లో అందరికీ మనం ఎంటర్టైన్ చేయాలి, ఆ విధంగా ఉండి. కానీ అందరూ పలకరింపు, నేను ఏడిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నేను నవ్వితే వాళ్ళు పొంగిపోతారనమాట. ఈరోజు మా నాన్న నవ్వాడు, ఈరోజు మా నాన్న ఆనందంగా ఉన్నాడు, మా అన్నయ్య నవ్వుతూ ఉన్నాడు, మా బాబాయ్ ఆనందంగా ఉన్నాడు, మా తాత సంతోషం. అంటే నా సంతోషాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. నేనంటే వాళ్ళ కుటుంబీకుని. ఆ కుటుంబంలో ఏంటంటే నా మనిషి సంతోషంగా ఉన్నాడు ఇవాళ, పోలే ఈ విధంగా ఆనందంగా ఉండని, బతికిన నాడు ఈ విధంగా ఆనందంగా బతుకు అని నన్ను వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు నా అభిమానులు, నిజం నిజం నా కుటుంబీకులు. నిజం. వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను. అంటే నేను యాక్చువల్లీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ మీవన్నీ చూశాను కానీ మిమ్మల్ని ఈరోజు ఏమాత్రం కంటదడి పెట్టించే ఉద్దేశం నాకు లేదు. మీరు ఎప్పుడు ఎంత స్వచ్ఛంగా హాయిగా నవ్వుతూ ఉంటారో మిమ్మల్ని అలాగే ఇంటర్వ్యూ చేయాలని నేను ఫిక్స్ అయి ఉన్నాను. సంతోషం, అబ్సల్యూట్లీ సంతోషం, సంతోషం. ఎందుకంటే మీ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అవునమ్మా. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన తెలుగు వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నా వాళ్ళందరూ మీ వీడియోలు చూస్తున్నారు. ఏంటి మీ ఛానల్ సబ్స్క్రిప్షన్ మామూలుగా ఉందనుకున్నారా? ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్కి కాంపిటీషన్ వస్తుంది మీద. ఈ షూటింగ్స్ వల్ల ఏమన్నా వీడియోలు ఏమైనా లేట్ అవుతున్నాయండి? అవుతున్నాయి కదా, అవుతున్నాయి.